హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ఇన్స్టెంట్ ఓట్స్ దోశ ఎలా చేయాలో చూద్దాం. నేనైతే ఇక్కడ 1.5 కప్పు ఓట్స్ తీసుకున్నాను. దీన్ని ఫ్రై చేయాలి కొంచెం రోస్ట్ అయ్యే వరకు. తర్వాత చల్లార్చిన తర్వాత మిక్సీకి వేసుకోవాలి. సో 1 గ్లాస్ ఓట్స్ పౌడర్ అవుతుంది. బౌల్లోకి వేసుకోవాలి దాన్ని. తర్వాత 1/2 కప్పు బియ్యం పిండి రైస్ ఫ్లోర్. నెక్స్ట్ 1/4 కప్పు సూజీ రవ్వ అంటే ఉప్మా రవ్వ. సో నెక్స్ట్ 1 గ్లాసు కర్డ్, 1 గ్లాసు వాటర్. సో వాటర్ తగినంత తీసుకోవాలి. సాల్ట్ వేసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత ఆనియన్స్, క్యారెట్, కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్ రెడీగా పెట్టుకోవాలి కట్ చేసుకొని. ఇలా అన్నీ వేసేసి బాగా మిక్స్ చేయాలి. కొంచెం జీరా కూడా వేయాలండి. ఇలా వాటర్ ఉంటేనే మనకు దోశలు బాగా వస్తాయి. కొంచెం తిక్కుగా ఉన్నిందనుకో సరిగా రావండి. ఇలా వేసేయాలి దోశలు. ఇలాగా పల్చగా వేయాలండి, తిక్కుగా వేయకూడదు. ఇలా కాలిన తర్వాత చిన్నగా దోశలు తిప్పేయాలి. ఈజీగా వచ్చేస్తుందండి. చాలా బాగుంటాయి టేస్టీగా ఈ ఓట్స్ దోశలు. మనం దీన్ని చట్నీతో తింటే చాలా బాగుంటాయండి. అందరూ తింటారు ఇంట్లో ఇష్టపడి. ఇలా చట్నీతో తింటే ఈ కాంబినేషన్లో చాలా టేస్టీగా ఉంటాయండి ఓట్స్ దోశలు. ఓట్స్ దోశ రెడీ. థ్యాంక్ యూ గైస్.